ఇది తీసుకోవాల్సిన ఒక డెవలపింగ్ నేషన్ కి ఏదైనా కూడా ఇది ఉండాల్సిన విషయం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేల కోట్లు మనము ఎలక్షన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఆ టైంలో మనకి ఏం జరుగుతుంది అంటే మనం డెవలప్మెంట్ మీద ఏవైతే పథకాలు తీసుకున్నారో ఆ పథకాల మీద ఫోకస్ లేకుండా ఆ పథకాలన్నీ స్టాగ్నేట్ అయిపోతాయి. అంటే ఎలక్షన్స్ కి ఒక 6 నెలలు 7 నెలల ముందు నుంచి వెళ్ళే కూడా ప్రతి పార్టీ కూడా పనిచేయడం అనేది మొదలు పెట్టినప్పుడు ఏమైతది అంటే అప్పటి వరకు అవుతున్న డెవలప్మెంట్ పనులన్నీ ఆగిపోతాయి. అప్పటి వరకు లోన్ ఉంది అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ ఆ లోన్ ఒక ప్రాసెస్ కి వస్తుంది. ఆ ప్రాసెస్ కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైతది, మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితి రావద్దు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాల్సింది ఒకటి. దీనిలో ఇంకొక పాయింట్ కూడా ఏం కన్సిడర్ చేస్తాం మనము అంటే, ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఒక లోన్ కానీ ఏదైనా సిలిండర్ లాంటివి ఏమైనా యోజనాలు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు పబ్లిక్ దాన్ని అవైల్ చేసుకుంటున్నప్పుడు దానికోసం వీళ్ళు వెళ్లే ప్రాసెస్ లో ఆ గవర్నమెంట్ ఎప్పుడైనా చేంజ్ అయినప్పుడు ఆ ప్రాసెస్ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనము ఆ ప్రాసెస్ ని స్టాగ్నేట్ చేస్తాం ఎలక్షన్ వల్ల. అండ్ దట్ ఒకసారి ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ ద్వారా ఈవీఎంస్ ఎక్కువ కొనాల్సి వస్తుంది, భారీగా అమౌంట్ ఖర్చు చేయాల్సి వస్తుంది. అటు పోలీసు భద్రతా విషయంలో కావచ్చు, ఆర్మీ ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. నిజంగా ఆ ఖర్చు ఎలక్షన్స్ మల్టిపుల్ టైమ్స్ పెట్టినప్పుడు ఎంత అవుతుందో దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. పాయింట్ 2, మనం ఎట్లయినా ఏ ఎలక్షన్ అయినప్పుడు ఫేజెస్ లో పెడతాం. ఆ ఫేజెస్ లో పెట్టినప్పుడు అదే ఫేజ్ లో కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఈవీఎంస్ మనం షిఫ్ట్ చేయగలుగుతాం. పోతుంటే డిజిటల్ పేమెంట్ తీసుకొని వరల్డ్స్ లార్జెస్ట్ యూపీఐ పేమెంట్ ఉన్న గవర్నమెంట్ ఉన్న కంట్రీ ఏది అంటే భారతదేశం. మరి అట్లాంటప్పుడు యూపీఐలో ఒక కొబ్బరి బొండాలు కొనుక్కోవడానికి కూడా యూపీఐని వాడేంత స్థాయిలో భారతదేశం ఉన్నప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయలేమా? మనం చేయగలం. సో ఈ ఇనిషియేటివ్ ని మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ముద్రా యోజన గానీ, ఉజ్వల స్కీమ్ కింద సిలిండర్స్ గానీ, పిఎం ఆవాస్ యోజన కింద కానీ ఇవన్నీ ఏమైపోతాయంటే వాటిలలో కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ గవర్నమెంట్ కాబట్టి, ఒక కమిటెడ్ పొలిటికల్ పార్టీ కాబట్టి, ఎథిక్స్ ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీస్ వీటి ఏంటంటే మైనారిటీ అపీస్మెంట్, చీప్ టాక్టిక్స్, ఓట్లు కొనడం ఇట్లాంటివి చేసే పార్టీలతోనే ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి రాష్ట్రాలలో మీరు అన్నట్టుగా అభివృద్ధి కొంచెం కుంటుపడవచ్చు. అట్లా పడినప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ప్రజలందరినీ మీరు ఎస్పెషల్లీ మీడియా నుంచి మీ బాధ్యత కూడా ఏముంటది అంటే ఏ గవర్నమెంట్ కమిటెడ్ తో ఉంది అనేది ప్రజల్లోకి మీరు తీసుకెళ్లగలగాలి. ఆ పర్టికులర్ పార్టీ కార్యకర్తలు కూడా ఎలాగో తీసుకెళ్లగలగాలి. 2004 నుంచి 2014 వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, చేత కాలేదా? అప్పుడు వాళ్ళకి చేత కాలేదా? 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్లా వచ్చింది? పాయింట్ 1. మరి నరేంద్ర మోదీ తాత ముత్తాత కాంగ్రెస్ లో ఇటలీ మాతలాగా వంశపారంపర్యంగానైతే ఏమంటారు రుబాబ్ చేస్తలేరు కదా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ కానీ, అట్లాంటిది లేదు. మరి ఆ లెగసీని మేము లేకుండా కూడా ఒక ప్రజల నుంచి వెళ్ళి ఛాయ్ అమ్ముకునే ఒక మధ్య తరగతి వ్యక్తి ఈ రోజు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడంటే మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దేశంలో మనం ఏదైనా చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళొచ్చు అనే హోప్ వస్తుంది. కాబట్టి అట్లాంటి హోప్ ని తీసుకొచ్చిండ్రు. ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటున్నారు అంటే కాంగ్రెస్ 10 ఏళ్ల పరిపాలన చేతగాని చేయవచ్చిన పరిపాలన అని వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు. అదే అండి, ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ వైపుకి వెళ్ళొద్దు దేశం. కాంగ్రెస్ ఉద్దేశంలో ఎప్పుడైనా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చి డిజిటల్ ఇండియాని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పేది కూడా జన్ధన్ ఖాతా కింద అన్ని కోట్ల బ్యాంక్ అకౌంట్స్ తీయించినాం. దీని వల్ల ఏమైపోతుంది, ఎకానమీ అనేది మెరుగుపడటంతో పాటు ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎకనామిక్ గ్రోత్ ఊరికేనే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానంలో 5వ స్థానంలో లేదు. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది కాబట్టే ఉన్నాయి. వీటన్నిటిని ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ నరేంద్ర మోదీని ఎన్నుకుంటున్నారు. నరేంద్ర మోదీ పట్ల అభిమానం రోజు రోజుకి పెరుగుతుంది. దానికి ఉదాహరణ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గానీ,
ఏ టైంలో అంటే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు. అదే నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, రీసెంట్ ఎలక్షన్స్ జరిగినాయి. సీఎం ఎన్నుకున్నారు దాదాపు 15 నెలలు 10 నెలలు కావచ్చు. బట్ ఎన్నికలు తెలంగాణకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మీరు తెలంగాణలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, రీసెంట్ గా నిజంగా జనరల్ ఎన్నికలు వస్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి? మాకు అర్థం చేయాలి. ఇప్పుడు మనము డిజిటల్ పేమెంట్ పెట్టిన వెంటనే అందరికి అర్థం కాలే కదా, కొంచెం టైం తీసుకున్నాం. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, కనీసం 10 రూపాయల పచ్చిమిరపకాయలు కూడా మనం డిజిటల్ పేమెంట్ చేసే స్థాయికి వెళ్ళినాం. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది మనం 10 రూపాయలు వేసినామా వేయలేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. కొత్తలో ఎట్లుండే, వాళ్ళకి మనం ఇచ్చినాం అని అనుకునే వాళ్ళం, వచ్చిన తర్వాత కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ కాకపోయింది. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఒకసారి టైం తీసుకొని అది డెవలప్ అయిపోయింది అని అంటే ఆ ప్రొసీజర్ లో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అయిపోతుంది. చివరిగా ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ కాబట్టి ఏ ఇనిషియేటివ్ తీసుకొచ్చినా కూడా అది ప్రజల కోసం, దేశం కోసం, ఈ దేశం పట్ల ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంగా తీసుకొచ్చేటే ఉంటాయి. ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు. సో నేను ప్రజల్ని మీ ద్వారా ఏం అర్జీ చేస్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ తీసుకొచ్చే ఇట్లాంటి డెవలపింగ్ ఇనిషియేటివ్స్ ని సపోర్ట్ చేయండి. అదే అండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఒక్కోసారి ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు కేంద్రంలో 23లో ఎలక్షన్ అయిపోయింది అనుకోండి, సెంటర్ లో మన స్టేట్ లో 24లో ఎలక్షన్ ఉంది అనుకోండి, 23, 24 మొత్తం మీకు ఎలక్షన్ మూడే ఉంటది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఎందుకంటే ప్రజలు ఆ ఎలక్షన్ మూడ్ లో ఉండాలని అనుకోరు. ఎందుకంటే డే టు డే లైఫ్ లో వాళ్ళు ఒక లోన్ కోసం అప్లై చేసిన, ఒక సిలిండర్ కోసం అప్లై చేసిన, ఒక బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి ప్రధాన మంత్రి యోజన కింద అప్లై చేసిన, ఒక ఇల్లు కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా అది ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనతో ఉంటుంది. అది ప్రజల హక్కు, వాళ్ళ అధికారం. అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలే. కాబట్టి దీనివల్ల టైం సేవ్ అవుతుంది, నో డౌట్ మనీ కూడా సేవ్ అవుతుంది.